హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అషు వ్లాగ్స్. ఈ సీ లైఫ్ లండన్ అక్వేరియం వీడియోస్ అయితే కంటిన్యూషన్ పార్ట్ అనమాట. ఇది ముందు వీడియోస్ చూడకపోతే ఎవరైనా చూసి ఈ వీడియో చూడండి. ఇక్కడైతే మనకి జెర్రీలు, తేళ్ళు అవైతే పిల్లలకి అది చూపడానికి అయితే ఇలా బాక్సులలో పెట్టి ఉంచారనమాట. ఇంకోటి ఇక్కడ లోపలికి రీఎన్ఫోర్స్మెంట్ అడ్వెంచర్ అని చెప్పాను కదా, అక్కడ మనకి కనిపిస్తున్న ట్రీస్ ఏంటంటే వాటిని మనం టచ్ చేసి ఫీల్ చేయడానికన్నా ఈ ట్రీస్ అయితే ఇక్కడ పెట్టారు. ఒకటి వచ్చేసి కాపాయి ట్రీ అనమాట. ఇది వచ్చేసి మనకు మ్యాట్రీస్లో కాటన్ ఉంటుంది కదా, ఆ కాటన్ ఈ ట్రీ నుంచి వచ్చే కాటన్ ద్వారానే పెడతారు, టాయ్స్కి యూజ్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి ఆకాయి పామ్ ట్రీ, అది మనకి మెడిసిన్కి యూజ్ చేస్తారు. ఈ కాపాయి ట్రీ తోటి బ్యాట్స్ రెడీ చేస్తారు, క్రికెట్ ఆడతారు కదా. ఆకాయి జ్యూస్ కూడా డైజెస్టివ్కి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆకాయి జ్యూస్ అవన్నీ మెడిసిన్లో యూజ్ చేసేవి. సో మన ఇండియాలో అయితే ఉంటాయి. ఇక్కడ లోపలికి రాగానే అయితే ఇక్కడ పిగ్ ఫిష్ అని ఉంటుంది. అంటే ఈ ఫిష్కి ముందట కొంచెం పిగ్ మూతి అనేది ఉంటుంది అనమాట. ఇక్కడైతే లోపలికి రాగానే ఇంక మనకి వాటర్ సౌండ్స్ తోటి లోపల అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపల ఇలా ట్రీస్తోని ఫేక్ ట్రీస్ అనమాట పైన ఉన్నాయన్నీ. అలా రీఎన్ఫోర్స్ అడ్వెంచర్ అయితే మనకు క్రియేట్ చేసేలాగా లోపల చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా అవ్వనైతే అక్కడ ఆడుకుంటున్నాడు. ఈ ఫిషెస్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి లోపలికి వెళ్తున్న కొద్ది. ఇక్కడ మీరు కింద చూస్తున్నట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది. అన్నీ అక్కడ కూర్చొని చూస్తుంది చూడండి, దాని అది మౌత్ చాలాసేపు అక్కడే ఉండే రెస్ట్ తీసుకుంటుంది. కింద అయితే మూతి మీరు చూస్తే పిగ్ మూతి లాగా ఉంటుంది అనమాట. లండన్లో అయితే వెదర్ చేంజ్ అయింది. సో కొంచెం ఫీవరు, ఫ్లూ ఉండటం వల్ల వీడియో పోస్ట్ చేయటం లేట్ అయింది. ఇక్కడ కొంచెం మనం లోపలికి రాగానే ఇక్కడ 3D ఎక్స్పీరియన్స్ అనమాట. అది మనము చూస్తే మనకి రియల్గా సీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది అయితే ఒక ఎక్స్పీరియన్స్ కోసం అయితే నేను అవ్యానైతే ట్రై చేసాం. సో అది పెట్టుకున్నాక అయితే చైర్స్ మూవ్ అవుతూ ఉంటాయి. మనకు ఎలా అనిపిస్తుందంటే నీళ్ళల్లో కంప్లీట్గా మనమే స్విమ్మింగ్ చేస్తూ పక్కనే షార్క్స్, అన్ని ఫిష్లు చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంటుంది అందులో. బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూడటం అవ్యానికైతే బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ లోపలికి రాగానే మనకి ఈ మెయిన్ లండన్ సీ లైఫ్ అక్వేరియంలో డిఫరెంట్ టైప్ ఫిష్ అక్వేరియంస్ అవి చూసి ఎంజాయ్ చేయటమే కాకుండా లోపల మనకి వాటి లైఫ్ స్టైల్ ఎలా ఉంటాయి, ఏం తింటాయి, వాటి స్కిన్ ఎలా ఉంటుంది అనేవి అయితే పిల్లలకి ఇలా ఒక సెక్షన్ లాగా పెట్టి వాటి స్కిన్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ చేసేలాగా చిన్నగా కట్ చేసి ఉన్నాయన్నమాట. పిల్లలందరూ వాటిని టచ్ చేస్తూ ఎలా ఉంది అని అతను అడగడము, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే నాకు బాగా నచ్చింది. మెయిన్ మనం ఇక్కడ పిల్లలకి తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే అక్కడ కంప్లీట్గా వాళ్ళకి నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది కదా, ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ స్కిన్ని కూడా టచ్ చేసి అయితే ఇక్కడ అవ్యాన్ని చూస్తున్నాడు. These are what we like to call unfertilized. That means there's no help to pick them up, give them a bit of ఇక్కడ ఆ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇక్కడ ముందుకు రాగానే మనకు ఒక ఎలా అంటే వైట్ అండ్ బ్లూలో చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మనకి సరౌండింగ్ మొత్తం ఐస్ తోటి ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇక్కడైతే పెంగ్విన్ ఏరియా ఇది. మనకి చుట్టూ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా మీకు వైట్ అండ్ బ్లూలో ఐస్ అనమాట. మొత్తం గ్లాసెస్ తోటి పెట్టుంది చుట్టూ. Wow. క్యూట్ కదరా చిన్న అవ్యానికి.
jump? Are they gonna jump? Come on! Good jump! Jumping! Feet! Over there. Jump, 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 jump. మనకు ఒకటి పైన అక్కడ ఇది అండర్ గ్రౌండ్ కాబట్టి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ తెలియడానికి అయితే పైన ఒకటి సింబల్ పెట్టారు. తర్వాత అక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే అక్కడ షాప్ ఉంది. అక్కడైతే ఇంకా డ్రింక్స్, చాక్లెట్స్, క్రిప్స్ తీసుకుని అయితే కూర్చున్నాం. ఇక్కడ పక్కనే సిట్టింగ్ ఏరియా ఉంది ఒకటి. సూపర్ గా ఉందన్నమాట స్టోన్ తోటి. నాకైతే బాగా నచ్చింది. ఇంకా అవ్యన్ హనీ కూడా టైర్డ్ అయిపోయారు. అవ్యన్ హనీ లోపల చూసేంత వరకు ఆ 1 అవర్ వాకింగ్ 1.5 అవర్ వాకింగ్ అయితే మంచిగా సపోర్ట్ చేశారు. తర్వాత ఇంకా వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయారు. మేము కూడా పాపం వాళ్ళు అంతసేపు నడిస్తే ఇంకా లోపల ఇంకా ఎంత టైం పడుతుంది అనేది మాకు కూడా తెలియలేదు. చూస్తున్నాం అనమాట మేము కూడా సీట్ ఎంతసేపు ఉందో అని. షాప్ తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ మనకి జెయింట్ షార్క్స్ అయితే ఉన్నాయి. చాలా షార్ప్గా ఉన్నాయి టీత్ అయితే. ఈ షార్క్స్లో అయితే ఆస్ట్లే, బెల్లే, డీన్ అని చెప్పేసి అయితే షార్క్స్ అయితే ఉన్నాయి. బెల్లే షార్క్స్ అంటేనేమో బిగ్ వన్, డీన్ వచ్చేసి స్మాలెస్ట్ వన్. లేడీ గ్రే షార్క్స్ అయితే ఉన్నాయి. అక్కడ కాసేపు కూర్చొని ముందుకు రాగానే ఇక్కడ మనకు కంప్లీట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జెల్లీ ఫిష్లు అయితే పెద్ద రూమ్ అయితే ఉంది. అక్కడ ఈ జెల్లీ ఫిష్లో 3 జెల్లీ ఫిష్ ఉంది. అప్ సైడ్ డౌన్ జెల్లీ ఫిష్ ఉన్నాయి అని సీ నెటిల్స్ ఉన్నాయి. ఈ జెల్లీ ఫిష్లోవి అవి మొత్తం కంప్లీట్గా 95 to 98% వాటర్తోనే ఉంటుంది అది బాడీ. అవిన్ హనీకి కూడా బాగా నచ్చింది అనమాట ఈ ప్లేస్. ఇంకోటి ఏంటంటే అక్కడ మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఆ డిస్ప్లేలో మనకి గేమ్ ఆడుకోవచ్చు. మనం జెల్లీ ఫిష్ సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడుకునే టైం పాస్ అవుతుందన్నమాట. అక్కడ మనకి కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. గేమ్స్ అయితే చాలామంది ఆడారు, నేను కూడా ట్రై చేశాను. అవ్యన్ అక్వేరియంలో లాస్ట్ జెల్లీ ఫిష్ సెక్షన్ అనమాట. ఇది అయిపోగానే ఇంకా తర్వాత ఏముంది అని అనుకునే లోపే మాకైతే ఒక షాప్ కనిపించింది. ఇంకా అక్కడ పేరెంట్స్కి అయితే ఒక అనిపిస్తుంది కదా, కిడ్స్తో లోపలికి ఎంట్రీ కాగానే టాయ్స్ రూమ్ కనిపిస్తే వాళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతారు. కిడ్స్కి అప్పటి వరకు 1.5 అవర్ వాకింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత షాప్ చూడగానే రీ ఎనర్జీ తోటి షాపింగ్కి అయితే ముందుకెళ్ళిపోతారు. ఇక్కడైతే మనకు అన్ని మనం ఏమేమి చూసామో అక్వేరియంలో వాటర్ ఎనిమల్స్ టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఇక్కడైతే మీరు చూసారు కదా తాబేలు బొమ్మలు టాయ్స్, అవన్నీ కీ చైన్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. టీ కప్స్ అయితే డిఫరెంట్గా అనిపించింది. సీ హార్స్ టీ కప్ అయితే బాగా నచ్చింది నాకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ టీ కప్స్ అన్నమాట. లోపల పిక్స్ తీసుకున్నాం కదా, ఆ పిక్స్ కార్డు ఇక్కడ చూపిస్తుంది. ఆల్బమ్ ఉంటుంది, సీ లైఫ్ ఆల్బమ్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనకి గ్లాస్ ఫోటో ఫ్రేమ్ ఉంటుంది అదైనా తీసుకోవచ్చు. లండన్ అక్వేరియం వీడియోస్ మీకు నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.